మా ప్రభుత్వం ఆలోచన ప్రజలకు సంబంధించిన సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్లే ఆలోచన ముందుకెళ్తా ఉన్న తరుణంలో నేను అధికారులను ప్రధానంగా కోరుతాను. 10 సంవత్సరాల కాలం పాటు మీరు మీ పనితీరు సంబంధించి ఆ ప్రభుత్వ ఆలోచన మేరకు మీరు పనిచేసి ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది. ప్రజల కోసమే ఈ ప్రభుత్వం, వ్యక్తుల గురించి కాదు ఈ ప్రభుత్వం. ఈరోజు రేపు రాబోయే కాలంలో మేము సిటిజన్ చార్టర్ తీసుకొస్తాం. ఆ సిటిజన్ చార్టర్కి సంబంధించి అనేక అంశాలు ఉంటాయి. అధికారులు, పౌరులకు సంబంధించిన సమస్యలు, అదేవిధంగా పౌరులకు సంబంధించిన హక్కుల విషయంలో అధికార యంత్రం జవాబుదారీతనంతో పాటు మరి అకౌంటబిలిటీతో పాటు ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత తీసుకురావాలనే ప్రయత్నంలో మీ అందరి సహకారాన్ని కోరుతాను. ఏదైనా మీ దగ్గరికి రిప్రజెంటేషన్ వస్తే చట్టం ప్రకారం, విధానపరమైన నిర్ణయం ప్రకారం, జీవో ప్రకారం ఉన్నట్టయితే సమయం తీసుకోకుండా వాటన్నింటినీ ఇమ్మీడియట్ గా పరిష్కారం చేసే యోచన చేయాలి. నేను ఎంపీడీఓ గారిని కోరుతాను. ఇప్పటి వరకు చేసింది ఒకటి, ఇప్పటి నుంచి కొత్త కూర్చోండి. మీ అధికార కార్యాలయానికి ఏ దరఖాస్తు వచ్చినా, ఏ సామాన్య ప్రజానికం వచ్చి పెన్షన్ కావాలను, లేకుంటే గ్రామ పంచాయతీ పరంగా ఇది చేయాలని ఏ రిప్రజెంటేషన్ వచ్చినా ఒకటేసారి రావాలి, జవాబు కావాలి. 10 సార్లు తెప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ఇంతవరకు ఆ విధంగా జరిగింది. 10 సార్లు ప్రభుత్వ అధికార కార్యాలయం చుట్టూ తిరుగుతుంది, నా కార్యాలయం చుట్టూ తిరుగుతుంది, లేకుంటే ఇంకో లీడర్ ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఏ విధమైన ఆ కార్యాచరణ తీసుకుంటుంటే సామాన్య ప్రజానికానికి ఇబ్బంది జరుగుతా ఉంది. జవాబుదారీతనంతో దరఖాస్తు తీసుకోండి. తీసుకున్న పిమ్మట మీకున్న పరిమితిలో దాన్ని పరిష్కారం అయితే పరిష్కారం చేయించుకోండి. మీ పరిమితిలో లేకుంటే పై అధికారులు పంపండి. అదేవిధంగా సూచిక కింది వారికి ఎవరైతే రిప్రజెంటేషన్ ఇస్తారో వారికి తెలియజేసి వారికి పదే మీ ఆఫీసు చుట్టూ చుట్టుకోవాలి. ఇది మా సంకల్పం. It's not a game, it's a rich thing.